వైసీపీలో మాజీలు మాయమయ్యారు. చేసిన నేర ఘోరాల తాలూకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అధికారంలో చేతిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనరాకుండా తెగబడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు, నాటి మంత్రులు ఇప్పుడు జనాలకు దూరంగా జరిగిపోయారు. ప్రజల్లోకి రావడానికి ముఖం చెల్లని పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలవడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కీలకం. కానీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అది నేరమన్నట్లుగా భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు బనాయించడం వంటి చర్యలతో అలసి సొలసిపోయిన ఈ మాజీలు ప్రస్తుతం తెరమరుగయ్యారు. ప్రధానంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి విడతల రజనీ ఆచూకీ తెలుసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడే కొడాలి నాని, రోజా, వంశీ మెరుపు తీగలను మించి మాయమైపోయారు. ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీని ఉద్ధరించేందుకు ముందుకొచ్చిన నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోతలు మాత్రమే చేతనైన మాజీ మంత్రులు అనిల్, ధర్మాన, ఇలా చాలామంది వైసీపీ మాజీలు ప్రస్తుతం మాయమైపోయారట. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే ఇంకోలా ఉంటున్న వైసీపీ మాజీలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రైట్, మరి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి, అలాగే గుంటూరు నుంచి రవికృష్ణ, అలాగే విశాఖపట్నం నుంచి నాయుడు మా ప్రతినిధులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వైసీపీ నేతలు ఏమైపోయారు, ఎక్కడికి మాయమైపోయారు, ఇదివరకంతా తామే అన్నట్లు వ్యవహరించిన ఆ నేతలందరూ ఏమైపోయారనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా మా ప్రతినిధి శ్రీరామూర్తి రాజమండ్రి నుంచి తాజా సమాచారం అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలకం అనేది మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నది, అది అవసరం కూడా. చాలా అత్యవసరం పరిస్థితుల్లో ప్రతిపక్షం అనేది, అధికార పక్షం ఎక్కడ ఉన్నా సరే ప్రతిపక్ష పాత్ర అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న నాయకుల్ని, పార్టీలో ఉన్న నాయకుల్ని అందరినీ కూడా వేధించడం, అక్రమ కేసులు పెట్టడమే ఒక జయంగా పనిచేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడున్నారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలకే చైతన్యంగా కలిగిన జిల్లా. ఉమ్మడి అంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా రాజకీయంగా చాలా చైతన్యవంతం గల జిల్లా. ఈ జిల్లాలో చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకి 19 కూడా కూటమి మొత్తం గెలుచుకుంది, అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోనే మొత్తం 175లో 160 స్థానాలు గెలుచుకున్న కూటమి ఇక్కడ చూసినట్లయితే మొత్తం జిల్లా మొత్తానికి 19 స్థానాలు గెలుచుకుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో 15 స్థానాలకి 15 స్థానాలు కూడా గెలుచుకున్న పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్లయితే వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పొచ్చు. అయితే అంతకు ముందు ఇక్కడ ప్రభుత్వంలో ఉండగా ఇక్కడ మంత్రులు, అదే ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించిన తీరు చాలా విమర్శలకి తావిచ్చిన పరిస్థితి కూడా ఉంది. అనేక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమికి సంబంధించిన నాయకుల మీద కూడా అనేక అక్రమ కేసులు కూడా బనాయించిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ ఇప్పుడు ఎక్కడ కానరావటం లేదు. ఆ జిల్లాలో కోనసీమ ప్రాంతం నుంచి వైసీపీ ఈ తరపున మాజీ మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవారు. అతను మంత్రిగా కోనసీమ ప్రాంతానికి పనిచేసేవారు. అలాగే మరొక మంత్రి రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజమండ్రి రూరల్కి వచ్చిన చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ మొన్నటి ఎన్నికల్లో వీళ్ళిద్దరు కూడా ఘోర పరాజయం పొందారు. అలాగే కాకినాడ జిల్లా నుంచి తుని నుంచి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉండేవారు. మొత్తం ఈ ముగ్గురు మంత్రులు కూడా ఇప్పుడు ఎక్కడున్నారనేది ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా ఎన్నికల తర్వాత వీరు పాల్గొన్న పరిస్థితి లేదు. మంత్రి చెల్లిపోయిన ఇంట్లో ఆయన మాతృయుగం జరగడంతో కొద్ది రోజుల పాటు ఆయన ఇంటికి ఇదే పరిమితమయ్యారు. అయినప్పటికీ కూడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితులు లేవు. అయితే మిగతా మాజీలకు చూసినట్లయితే ఒక కాకినాడ నుంచి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా
హడావుడి చేస్తూ ఉండేవారు, అనేక కార్యక్రమాలు రూపంలో చేస్తూ ఉండేవారు. అలాగే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ మధ్యలో సివిల్ సప్లైకి సంబంధించి కొన్ని దాడులు జరగడం, ఆయనకి సంబంధించిన అంశాలని బయటికి రావడంతో మంత్రి మనోహర్ బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఒకసారి మాత్రం మీడియా సమావేశంలోకి వచ్చి మళ్ళీ మౌనం వహించారు. అట్లా చూసినట్లయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకి డిసిసి అధ్యక్షులుగా, అంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్న జక్కంపూడి రాజా ఎన్నికల తర్వాత ఎందుకు ఓడిపోయామన్న విషయంలో ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి ఇది బ్యాక్, అంటే ఎవరైతే జగన్ వెనక ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డితో సహా అలా వ్యవహరించిన తీరు వల్లే పార్టీ నష్టపోయిందని చెప్పి కూడా ఆయన విమర్శలు చేసి ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు అక్కడక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి జక్కంపూడి రాజా చేస్తున్న పరిస్థితి. అంతకుముందు వీరంతా కూడా పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే నాయకులు. అయితే రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా పనిచేసిన మార్గాని భరత్రామ్ చూసినట్లయితే రోజు ఏదో ఒక ఇష్యూస్ తోటి ఆయన మీడియాలో ఉండేవారు, జనం మధ్య ఉండడానికి ప్రయత్నం చేసేవారు. అయితే మొన్న ఘోరంగా అసెంబ్లీకి పోటీ చేసి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అసెంబ్లీలో ఆయనకి 51,000 వరకే ఓట్లు వచ్చాయి. దాదాపు ఇక్కడ పోటీ చేసిన కూటమి అభ్యర్థికి ఆదిరెడ్డి శ్రీనివాస్కి అతని మీద 72,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత ఆయన కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయారు. అయితే ఈ మధ్యలో 2-3 సార్లు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ కామ్ అయిపోయారు. అయితే ఇట్లాగా మొత్తం మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఏ కార్యక్రమానికి కూడా హాజరు కావట్లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అయిపోయింది. ఇప్పటికే కొన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. కొన్ని ఉచిత ఇసుక ఇస్తామన్న కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రవేశపెట్టారు. అలాగే పెన్షన్ పెంచి అందిస్తున్న కార్యక్రమానికి కూడా ఇప్పుడు రేపు ఆగస్టు 1వ తారీఖున 2వ పర్యాయం కూడా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇలాగ ఒక్కొక్క కార్యక్రమాన్ని కూటమి ఇచ్చిన హామీలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటి మీద మాట్లాడడానికి కానీ, ఏదన్నా లోపం ఉండి ఎత్తి చూపడానికి కానీ కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఎవరు బయటికి వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఈరోజు ఉన్నట్టుండి కొత్తపేట నుంచి చెర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి బయటకు వచ్చారు. ఉచిత ఇసుక ఇచ్చే విధానంలో లోపాలు ఉన్నాయి, ఇక్కడ 2-3 రోజులుగా ఉంటేనే కానీ లారీలు కదలట్లేదు, ఇది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యేంద్రరావు ప్రత్యేకించి ఇక్కడ ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఇక్కడ ఏదో 11,000 రూపాయలు కడితే తప్ప ఒక లారీ ఇసుక ఇవ్వడం లేదని చెప్పేసి ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈరోజే ఆయన 50 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక కార్యక్రమంలో ఒక ప్రజా సమస్యకు సంబంధించి అన్నట్టుగా వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇట్లా చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి సంబంధించిన మాజీలు, అంటే ఎవరైతే కొంతమందికి టిక్కెట్లు మార్చారు, జగ్గంపేటలో ఒక టికెట్ మార్చిన తోట నర్సింగ్ ఇచ్చారు, అక్కడ ఉన్న సంటి బాబు అసలు బయటికే రావట్లేదు. అలాగే పత్తిపాడులో పర్వత ప్రసాద్ని మార్చి ఇక్కడ ఉరుపుల సుబ్బారావుకి టికెట్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరు కూడా పార్టీకి ఇప్పుడు అందుబాటులో ఉన్నట్టు పరిస్థితి లేదు. అలాగే పిఠాపురంలో చూసినట్లయితే కాకినాడ ఎంపీ కన్నా వంగ గీతని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీకి అసెంబ్లీకి దింపారు. ఆ తర్వాత ఒక్కసారి ఆమె మీడియా ముందు వచ్చారు. తర్వాత ఆమె కూడా ఎక్కడ మాట్లాడుతున్న పరిస్థితి లేదు. మరోవైపు కాకినాడ ఎంపీగా ఉన్న తను కూడా ఇప్పటివరకు అనురాధ కూడా ఇప్పటివరకు ఎక్కడున్నదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాగ పోటీ చేసిన అభ్యర్థులు, కొత్తగా మారిన అభ్యర్థులు, పూర్వం నుంచి పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు కూడా ఎవరో కూడా నోరెప్పిన పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.